2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. విగ్రహాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సూర్య శిల్పశాలకు చెందిన కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర శిల్పులు మరో అత్యద్భుత కళాఖండాన్ని అయితే తీర్చిదిద్దారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన ఐరన్ స్క్రాప్తో 2 టన్నుల ఐరన్ స్క్రాప్తో కూడినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఈరోజు ఆటోనగర్ శివార్లో ఉన్నటువంటి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఉంచారు. ఈ సందర్భంగా కూడా ఆ విగ్రహ తయారీకి ఎన్ని రోజులు పట్టింది, ఏ విధంగా దీనిని రూపొందించారు అనేది కూడా కాటూరి వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ శిల్పి అడిగి తెలుసుకుందాం. సార్, దాదాపుగా మీరు విగ్రహాలు సాధారణంగా ఫైబర్ అట్లాంటి సిమెంట్ విగ్రహాలను చూస్తూ ఉంటాం. మీరు ఐరన్ స్క్రాప్తో విగ్రహాలని తయారు చేస్తూ ఉన్నారు మీరు, రవిచంద్ర గారు. దీనికి ఎట్లాంటి గుర్తింపు వస్తూ ఉంది? ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం యొక్క విశిష్టత ఏంటి? ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మరి ఐరన్ స్క్రాప్ ఏకతల మరి విమాన గోపురంలో మరి 4 స్తంభాలతో కూడిన మండపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఇది దాదాపు 4 నెలల సమయం పట్టింది. 2 టన్నుల ఐరన్ స్క్రాప్ దీనికి ఉపయోగించడం జరిగింది. మరి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వస్తుందన్న సందర్భంగా ఒక 3 నెలల కిందటే మరి ఆయన విగ్రహాన్ని ఆ జయంతి సందర్భంగా మన గ్యాలరీలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆయన మన కోసం మరి తెలుగువారి కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణం త్యాగం చేసిన వ్యక్తి. ఆయన ప్రాణత్యాగం వల్లే మనం ఈరోజు ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మనం ఇదివరకు మద్రాసులుగా పిలువబడేవాళ్ళం, ఇప్పుడు తెలుగువారిగా పిలువబడుతున్నాం. ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటే ఆయన ప్రాణత్యాగం వల్లే మనం ఇంత గొప్ప విజయాన్ని సాధించాం. ఆయన్ని మనం జీవించి ఉన్నంత వరకు, తెలుగువారు జీవించి ఉన్నంత వరకు ఆయన పేరుని తలుచుకోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో మరి ఐరన్ స్క్రాప్ మండపంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఎంతోమంది ప్రముఖుల విగ్రహాలని మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళ సరస్సును కూడా ఈయన విగ్రహాన్ని ఎంతోమంది, ఇప్పుడు దాదాపు ఒక 200 విగ్రహాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళని, రాష్ట్రపతిగా చేసిన వాళ్ళని, అలాగే ముఖ్యమంత్రిగా ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ఒక ప్రముఖ వ్యక్తులు ఈ తమ సర్వీస్ ద్వారా ఎంతోమందికి మరి స్ఫూర్తి నింపిన ఎంతోమంది రాజకీయ నాయకుల విగ్రహాలని మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశాం. మరి వారి సరసనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మా ధ్యేయం ఒకటే, ఎప్పుడు ఇలాంటి విగ్రహం ఏర్పాటు చేసినా మేము చెప్పేది ఒకటే, మా ద్వారా ఈ ప్రాంతానికి మంచి కీర్తి రావాలి. మరి ప్రత్యేకంగా తెనాలి ప్రాంతంలో ఇలాంటి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఉందంట, అక్కడ ఇలాంటి విగ్రహాలు ఉన్నాయంట, ఎక్కడ చూడనటువంటి విగ్రహాలు ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాయంటని విగ్రహం అనే ఆలోచనతో ఎన్నో విగ్రహాలు తయారు చేసాం. ఇందులో ఉన్న ఐరన్ స్క్రాప్ విగ్రహాలు మీకు పెద్ద పెద్ద సిటీల్లో తప్ప ఎక్కడ మీరు చూడాలన్నా మరి సాధ్యమయ్యావు. అలాంటి విగ్రహాలని ఏర్పాటు జరిగింది. ఇంకా మున్ముందు ఇలాంటి విగ్రహాలని ఎన్నో ఏర్పాటు చేసి మా శిల్పకళ ద్వారా ఈ ప్రాంతానికి మంచి కీర్తి తీసుకురావాలనేది ఇప్పుడు నిరంతరం ఆకాంక్ష. ఒక సంవత్సరం కిందట ఈ గ్యాలరీని ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఎంతోమంది నిత్యం ఈ గ్యాలరీని మరి సుదూర ప్రాంతాల నుంచి కళాభిమానులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి గ్యాలరీ చూడటానికి వచ్చామంటేనే ఆశ్చర్యం వేస్తుంది. అంత దూరం నుంచి వీళ్ళు గ్యాలరీ చూడటానికి ఎత్తుకుంటూ వచ్చారా అని. అందుకనే అదే మాకు స్ఫూర్తి. ఇంకా ముందు ఇలాంటి వందలాది విగ్రహాలు చేసి ఇంకా మరి ఈ ప్రాంతవాసులు గర్వంగా చెప్పుకునే మరి కాటూరి ఆర్ట్ గ్యాలరీ మా జనాల్లో ఉంది అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ గ్యాలరీని తీర్చిదిద్దాలనేదే మా ధ్యేయం. ఇప్పటికే ఆ దిశగా మేము పయనిస్తున్నాం. ఈరోజునే మరి కొత్తగా ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ని ఒక ఇప్పుడు అన్నీ ఓపెన్ గ్యాలరీ, ఇది పర్మనెంట్గా ఒక నిర్మాణం చేసి అందులో కళాఖండాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఈరోజే నిర్మాణం ప్రారంభించాం. ఇది త్వరగానే పూర్తయి రూపుదిద్దుకొని ఇంకా మంచి సొగసులతోటి ఈ ప్రాంతవాసుల్ని అలరించుద్దని భావిస్తున్నాం. రవిచంద్ర గారు, మీరు చెప్పండి. దాదాపు 1 అడుగు దగ్గర నుంచి భారీ విగ్రహాల వరకు, సాధారణ విగ్రహాలు, అట్లాగే 2 టన్నుల నుంచి 20 టన్నులకు పైగా
ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేశారు. ఇప్పటికీ మీకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది, అనేక రికార్డులు ఉన్నాయి. మీ ఇవి కాకుండా భవిష్యత్తులో దీనికి మించి మీరు ఏమన్నా ఆలోచన ఉందా చేయాలని? తప్పకుండా అండి. ఫస్ట్ ట్రెడిషనల్ మీడియంగా వర్క్ స్టార్ట్ చేస్తాం. అంటే క్లే, బ్రాంజ్, ఫైబర్ ఇటువంటి ట్రెడిషనల్ మీడియంలో వర్క్ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఒక ట్రెడిషనల్ మీడియంలో వర్క్ చేస్తాను. దాని నుంచి కొత్త మీడియంస్, ఐరన్ స్క్రాప్ కానీ ఇటువంటి వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ కొత్తగా వచ్చిన 3D టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని, అంటే 3D మోడలింగ్ అని సిస్టమ్, ఇంతకుముందంతా మాన్యువల్గా వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు కొన్ని వర్క్స్ సిస్టంలో కూడా చేస్తున్నాం. వాటిని 3D ప్రింటింగ్ ద్వారా, CNC కటింగ్ వంటి టెక్నాలజీస్ని యూజ్ చేసి భారీ నుంచి అతి భారీ విగ్రహాలు తయారు చేసే టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకున్నాము. సో ఇటువంటి టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా మరింత గొప్ప స్థాయిలో మన ప్రాంతానికి, మన దేశానికి గుర్తింపు వచ్చే స్థాయిలో మేము విగ్రహాలని తయారు చేసే స్థాయికి వెళ్తాం. ఎప్పుడో నేను 2016లో చైనా విజిట్ చేశాను. ఇలా ప్రపంచంలోని అతి భారీ విగ్రహాలు చైనాలో తయారవుతాయి. ఆ టెక్నాలజీ వాళ్ళు ఎలా చేస్తున్నారనే వాటి మీద స్టడీ చేసి వచ్చాను. దాన్ని చిన్నగా ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చాం. సో భవిష్యత్తులో ఇంకా యాక్యురసీగా అలాగే భారీ స్థాయిలో విగ్రహాలు తయారు చేయడానికి ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని మరిన్ని భారీ స్థాయి విగ్రహాలని మరిన్ని కొత్త మీడియంస్తో, స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇటువంటి కొత్త మీడియంస్తో వర్క్ చేస్తూ ఈ గ్యాలరీని మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మీకు ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు మీ సొంత ఖర్చుతో మీ సొంత స్థలాల్లోనే వీటిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మీరు ఇప్పటికే గిన్నెస్ రికార్డ్స్ కానివ్వండి అనేక రికార్డ్స్ సాధించారు. మన తెనాలి ప్రాంత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ఇటు ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలని కోరుకుంటూ ఉన్నారు? ఇప్పటివరకు ఎన్నో భారీ స్థాయి విగ్రహాలు తయారు చేసాం. వాటిని మన ప్రాంతంలోనే కాకుండా బెంగళూరు, గుజరాత్ వంటి ప్లేస్లో కూడా ఎన్ని ఎగ్జిబిట్ చేసాం. ఇవన్నీ మా సొంత ఖర్చులతో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలన్నీ ఎంతో భారీ స్థాయిలో ఉంటాయి. వాటిని తీసుకువెళ్ళాలన్నా మ్యాన్ పవర్ కావాలి. తయారు చేయడం ఒక ఎత్తు అయితే వాటిని తీసుకెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ చేయడం అనేది అదొక పెద్ద టాస్క్. దాన్ని మళ్ళీ ఆ విగ్రహాలని మా గ్యాలరీకి తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం ఇంకో టాస్క్. సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు చేసినంతా ఎటువంటి గవర్నమెంట్ కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండానే మా సొంత ఖర్చులతోనే వీటిని చేసుకుంటూ వచ్చాం. డెఫినెట్గా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇది ఇంకా మరింత తొందరగా మరింత భారీ స్థాయిలో తీసుకెళ్ళగలం. ఇప్పుడు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎన్నో విగ్రహాలు చైనా లాంటి నగరాల్లో, వివిధ నగరాల్లోంచి విగ్రహాలు తీసుకొచ్చి భారీ స్థాయి విగ్రహాలు తయారు చేసి పెడుతూ ఉన్నారు గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని మన ప్లేస్లోనే ఆర్టిస్ట్ని సపోర్ట్ చేస్తే మనమే అటువంటి భారీ స్థాయి విగ్రహాలు మనమే మన ప్లేస్లోనే తయారు చేయొచ్చు. ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం అయితే లేదు. మనమే కాదు, ఇటువంటి భారీ స్థాయి విగ్రహాలు చేయడానికి మన టెక్నాలజీ ఆల్రెడీ అడాప్ట్ చేసుకొని ఉన్నాము. జస్ట్ మనకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే ఆ ప్లేస్ కానీ ఆ టెక్నాలజీని కానీ ఇంప్రూవైజ్ చేయడానికి వారు ఇచ్చే సపోర్ట్ సరిపోతుంది. అటువంటి సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తే డెఫినెట్గా భారీ స్థాయిలో మన రాష్ట్రంలోనే నిర్మించే విగ్రహాలని అతి భారీ స్థాయిలో మనమే తయారు చేసుకునే కెపాసిటీ మనకుందని తెలియజేస్తాం. ఆ ఉద్దేశంతో ఒక నూతన రాజధాని ఏర్పాటు అవుతుంది. అక్కడ ఒక పెద్ద ఇలాంటి గ్యాలరీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చుద్దన్న ఆలోచనతో మేము మా ఆలోచనని లెటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మాకు ఒక నూతన రాజధానిలో కనుక ఒక స్థలం ఏర్పాటు చేస్తే ప్రపంచం మించే రాజధాని నిర్మిస్తాం, రాజధానిలో ఒక గొప్ప గ్యాలరీని నిర్మిస్తాం, మా ద్వారా మీకు కూడా మంచి కీర్తి వస్తుంది, మరి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే వారు ఆ లెటర్ని సంబంధిత మరి సిఆర్డీ అధికారులు పంపారు. సిఆర్డీ అధికారులు ప్రస్తుతానికి కళాకారులకి స్థలం ఇచ్చే ఆలోచనలు ఇంకా ఏమి లేవు. అదేమన్నా ఆలోచన కనుక మేము చేస్తే అప్పుడు మీ అభ్యర్థిని పరిశీలిస్తామని లెటర్ ద్వారా తెలియపరచడం జరిగింది. అయితే ఎక్కడ కళాకారుడు సుభిక్షంగా ఉంటాడో అక్కడ ఆ ప్రాంతం ఎంతో పేరు ప్రఖ్యాతులతో విరసిల్లుదంటల్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు దానికి తార్కాణం ఇప్పుడు చైనా ఈ రోజున ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటే చైనా పెద్ద విగ్రహం అంటే చైనా, ప్రతి దేశం చైనాకి తరలి వెళ్ళే పరిస్థితిని ఆ ప్రభుత్వం, చైనా ప్రభుత్వం అక్కడ కళాకారులకు ప్రోత్సహించి వాళ్ళకి ఎంత స్థలాలు కావాలన్నా ఇచ్చి ఎలాంటి మౌలిక సదుపాయాలను కావాలన్నా కల్పించి మరి పెద్ద పెద్ద శిల్పశాలలు ఏర్పాటు చేయడానికి పూర్తి సహకారం అందించారు. అందువల్లే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద విగ్రహం కావాలంటే ఖచ్చితంగా చైనాకి వెళ్ళి తీరాల్సిందే. అందుకని ఆలోచనతోనే చైనా ఎందుకు శిల్పకళలో భారతదేశం మొట్టమొదటి నుంచి మరి శిల్పకళ పుట్టిందే భారతదేశంలో. మరి భారతదేశం వెనకబడిపోయింది, మరి చైనా
ఈ దశలో ఎందుకు ముందుందన్న ఆలోచనతో నేను మా అబ్బాయిని అసలు ఎందుకొని అని చైనా పంపడం జరిగింది. చైనాలో ఒక 4 రోజులు ఉండి రవిచంద్ర ఉండి వచ్చి చెప్పింది ఏంటంటే, అక్కడ ఒక భారీ శిల్పశాల నిర్మిస్తాం, ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం, మరి చైనా ప్రభుత్వానికి ఇంత కీర్తి తీసుకొస్తామని కనుక వాళ్ళు కోరితే చైనా ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కానీ స్థలాలు కానీ నాకు ఒక 50 ఎకరాలు కావాలంటే 50 ఎకరాలు ఒక 4 రోజుల్లోనే ఇచ్చే ఏర్పాటు చేస్తుందని చైనా వెళ్ళి వచ్చిన కళాకారులు రవిచంద్ర కాకుండా కొంతమంది ఇలాగే రవిచంద్రలాగానే కొంతమంది ఎందుకొని చైనా ఇంత అభివృద్ధి చేస్తుందని పరిశీలించడానికి వెళ్ళిన వాళ్ళు వచ్చి చెప్పిన సారాంశం ఏంటంటే, మేము ఇంతమందికి ఉపాధి చూపిస్తాం, చైనాకి ఎంత కీర్తి తీసుకొస్తాం, మాకు ఒక స్థలం కానీ సదుపాయాలు కానీ మాకు మౌలిక వసతులు కల్పించండి. చైనా రోజుల్లోనే, నెల కాదు రోజుల్లోనే ఏర్పాటు చేస్తూ ఉంది. అది వాళ్ళ అదృష్టం. ఇక్కడ మా దురదృష్టం ఏంటంటే, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి మన ప్రాంతంలో ఈ శిల్పకళని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి అనే ఆలోచనలు లేకపోవడం, అలాంటి ప్రణాళికలు ఏమి లేకపోవటమే మా దురదృష్టంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా చూసుకుంటే ప్రభుత్వ సహకారం అందిస్తే ఇటువంటి కళాఖండాలను ఎన్నో తీర్చిదిద్దే విధంగా తాము కృషి చేస్తామంటున్నారు. అట్లాగే అమరావతి రాజధానిలో ఒక సరికొత్త ఆర్ట్ గ్యాలరీని స్థాపించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి రవిచంద్ర వెంకటేశ్వరరావు గారు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ కళాఖండాన్ని దాదాపుగా ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని దాదాపు 3 నెలల పాటు శ్రమించి ఎంతో అత్యద్భుతంగా జీవకళ ఉట్టిపడే విధంగా కూడా తీర్చిదిద్దారు. ఈ గ్యాలరీని కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, అట్లాగే విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తోటకూర వెంకటరమణారావు కూడా సందర్శించారు. కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రను కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఖ్యాతిని ఇవి శిల్పులు ప్రపంచవ్యాప్తంగా కూడా చాటి చెప్తున్నారని చెప్పి అయితే ప్రత్యేకంగా వారిని అభినందించారు. ఈ సందర్భంగా కూడా వారి విగ్రహాన్ని ప్రత్యేకంగా తిలకించారు తోటకూర రమణారావు గారు, అట్లాగే కేసన శంకర్రావు గారు. వారి మాటల్లోనే వారు ఏం చెప్తున్నారు, దీని గురించి ఆర్ట్ గ్యాలరీ గురించి వారు ఏం చెప్తున్నారు అనేది వారి మాటల్లోనే ఒకసారి విందాం. తెనాలి ఈ ప్రాంతంలో కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ స్థాపించటం, మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు వారి చిన్నతనంలోనే ఈ యొక్క సంస్థతో అనేక పర్యాయంలో ఈ యొక్క వృత్తిని నేర్చుకొని మరి తెనాలికే మరి ఒక వైభవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి కాటూరి వారు అనేది మనం అందరం కూడా జగమెరుగైనటువంటి సత్యం. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి వారి యొక్క రేపు 16వ తారీఖున వారి యొక్క జయంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి కాటూరు ఆర్ట్స్ గ్యాలరీలో వారి యొక్క విగ్రహం అంటే మన సంబంధించినటువంటి వస్తువులతో తయారు చేయటం అనేది వేరు. కేవలంగా ఇది వ్యర్థ పదార్థాలు అంటే ఓన్లీ డస్ట్, ఇనప మొక్కలు, చిన్న శుభలు, సైకిల్ సోలు ఇలాంటి అన్నిటి కూడా కలెక్ట్ చేసి మరి ఆయన యొక్క చిత్ర రూపాన్ని తీర్చిదిద్దటం అంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి వెంకటేశ్వరరావు గారి పుత్రుడిగా మరి ఆ యొక్క వైద్యంలో ఎంతో నైపుణ్యత సాధించి ఆ వృత్తిలో మరి ఈ రోజున అనేక ప్రాంతాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. మరి ఈ సంస్థలో కూడా చాలామంది పనులు చేసుకుంటూ మరి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి వారు కానీ ఈ రోజున మరి పొట్టి శ్రీరాములు గారి మరి విగ్రహాన్ని మరి రూపకల్పన చేసి మరి ఈరోజు తోటకూర రమణరావు గారు మరి నాతో మరి ఈ రోజున వాళ్ళు తయారు చేసేటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించేసేటువంటి మహాదృష్టాన్ని మాకు కలగజేసినందుకు మరి కాటూరు ఆర్ట్స్ గ్యాలరీ వారికి మా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను.